వాసవి. అందరికీ నమస్కారం. సేలం సెవాయిపేట ఎస్పీకేపీ స్పిరిచువల్ సెంటర్ గ్రూప్ వాళ్ళు అందరం చేరి సేలం సెవాయిపేట శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మన్ దేవస్థానంలో శ్రీ లలితాంబిక పూజ చేస్తాము. ఎందుకనంటే పెండ్లి కావన్న వాళ్ళకు పెండ్లి కావాల అని ఒకే కోరికన వెంట ఈ పూజ చేస్తాము. దీనికి ముందే బుక్ చేయాల. మొదట్లో బుక్ చేసిన 12 పేరుకి పూజలు పెట్టి పూజ చేసిన వెండి పుస్త పూజ అయిన దాని వెనకాల ఇస్తాము. ఆ 12 పేర్ల సఫల్ చేసి ఒకరిని మాత్రం సెలెక్ట్ చేసి వాళ్ళని దేవుడు ముందుగా కూర్చొని పూజ చెయ్య పెడతాము. వాళ్ళకి కలస టెంకాయ ప్రసాదంగా ఇస్తాము. మిగతా వాళ్ళ జాతకంని దేవుడు ముందుగా పెట్టి పూజ చేసి ప్రసాదం వెంట ఆ జాతకంని ఇస్తాము. ఈ పూజని ఇప్పుడికి 24 నెలలు చేస్తాం అట్లానే ముడివి చేసిండాము. అందరూ రాండా, మీ బిడ్డలకు శీఘ్రం పెండ్లి నడియావల అని ప్రార్థన చేస్తాము. జై వాసవి. శ్రీచక్రం అట్లనేది నవచక్రం అట్లనేది మొయిటిదా. ఈ శ్రీచక్రాన 64 కోటి దేవతలు ఉండేరంట. ఒక సమయం కామాక్షి నుంచి కొల్ల ఉగ్రహం ఉండేప్పుడు వాళ్ళ ముందరికాల శ్రీ చక్ర మహామేరు వచ్చి అమ్మని తోడ ఉగ్రహాన్ని తగ్గించి తిరాడు. ఆదిశంకర్ వచ్చి వాళ్ళ కంట్రీకి తెలిసిన సాధారణ కోడి ముక్కోనంతా తెలిసేట. దాంట్లో అన్ని దేవతలు ఉండేది ఆయన కంటికి తెలిసింది. దాని నడువులో ఉన్న త్రికోణ శ్రీచక్ర నాయకి అట్లాంటి పోషపడం శ్రీ లలితాంబిక దేవి విందు బడిగలో ఉండేది. సెంట్రల్ రెడ్ ఉంది కదా, దాని సెంటర్ తెలుగు కలర్ పుల్లి, అదిగా విందు బడిగంలో ఉండే లలితాంబిక దేవి. దాని పక్కన తిరుచి పక్కన ఉండే తిరువాణేకావల్ గుడిలో ఉండే అఖిలాంబేశ్వరి వాళ్ళ చోగుల శ్రీచక్ర వడివం తాడంగం అట్లనేది ఆది చక్రం నుంచి ఉరువాకం చేసిరేంట. ఉగ్రంగా ఉండాలి దేవుడు కొల్ల శాంతమైందిరేంట. దీని మూలం ఈ శ్రీచక్రాన 64 కోటి దేవతలు, 51 గణేశులు, 9 గ్రహాలు, అశ్వినిలో ఉండి 27 నక్షత్రాలు, 12 రాశిகள், 7 யோகினிகள், 51 பீட தேவதைகள், 151 தேவதைகளின் வடிவமாக అంబికై వడిపడిகிறாరు. ఏమిటంటే ఈ మనకి శ్రీచక్రం ముగ్గు వేసినారు కదా, అది సాధారణ ముగ్గు కాదు. ఆ ముగ్గులో ఇన్ని దేవుడులు ఉండేరు. అందునుంచి దాని మెషర్మెంట్ అంతా కరెక్ట్గా స్కేల్ పెట్టి టేప్ వేసి అందరూ వేసినారు. చేసిన వాళ్ళందరూ కొల్ల థ్యాంక్స్. అదే 4 గ్రూప్ వాళ్ళు, ఒక గ్రూప్ వాళ్ళు వచ్చి జ్యోతి పిండి చేస్తుంది, ఒక గ్రూప్ వాళ్ళు ముగ్గు వేస్తుంది, 2 గ్రూప్ వాళ్ళు చేరి దేవుడికి తామరకు మాల అమ్మవారి మూలవరకు ఉత్సవరకు లలితాంబిక దేవుడికి అంత చేస్తుంది. అందరూ చేరి చేసేదానికి అది సక్సెస్ అవుతారు. విప్ర
మేము మెసేజ్ పంపించేప్పుడు 107 పెళ్లి ఇదివరకు నిశ్చయమైంది అని చెప్పింది. మేము ఇల్లు నుంచి బయలుదేరేప్పుడు ఇంకో పెళ్లి నిశ్చయమైంది 108. ఇక్కడ వచ్చిన వాళ్ళ ఇంకోరు వచ్చి చెప్తే అంతవా వాళ్ళు పెళ్లి అంట బాగా 109 పెళ్లి నిశ్చయమైంది 23 ఇదే మన దేవుడు వాసవి కన్యా పరమేశ్వరి లలితాంబికే 2 పేరు శక్తి. అది లేక ఆత్మార్థంగా పూజ చేస్తారు మన బిడ్డలు అందరూ కూడా మొదలైపోతా ఇది నడుస్తాను. మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. చైతన్య మనం సంతోషాన్ని విజయ శ్రీనివాస్. మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. వచ్చింది కొన్ని సంతోషం. మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. அடுத்தது எதிராசிரியா ஈலதா. మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. அடுத்தது சுதர்சன். మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. దివ్యదాత్రి దివ్యదాత్రి శ్రీమాతా దివ్యదాత్రి దివ్యదాత్రి దివ్య సేవ్య విక్రమే నీల భువన సమ్మోహిని
పతిత పావనమైన బంగారు పాదాలు వేద సంవేదాలు వివరించు పాదాలు పతిత పావనమైన బంగారు పాదాలు వేదాలనగించే దేవి పాదాలు నాదాలు పలికించే రతో రతో తగిడ తగిడ తగ తాకిట కిట తగ దీప